లార్డ్ ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కానీ నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ప్రియమైన వాళ్ళారా, దేవుని సంఘంలో ఉన్న మనము ఈనాడు మన వైఖరి ఎట్లుంది అని చూసుకోవాలి. రక్షింపబడడం అంటే ఏంది? యేసు రక్తంతో కడగబడడం అంటే ఇదేం చూపిస్తుంది అంటే యేసు ద్వారా మనము పుట్టినోళ్ళము అని అర్థం. ఆత్మ మూలంగా పుట్టినోళ్ళము, బాప్తిసం ద్వారా ఆత్మ మూలంగా పుట్టిన. ఎప్పుడైతే ఎవరి వలన పుట్టినామో అంటే మన తండ్రి క్రియలు మనలో ఉండాలి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంతానము అని చెప్పినాడు. అట్లాంటప్పుడు మనం ఇప్పుడు ఎవరి సంతానమైనాము? యేసుక్రీస్తు యొక్క సంతానమైన రక్షింపబడ్డాము. యేసుక్రీస్తు యొక్క సంతానమైన వాళ్ళము దేవుని సంఘములో ఆయన వలె మనం ఉండాలి. మనము ఎవరిని ప్రతిబింబింపజేయాలంటే యేసుక్రీస్తును ప్రతిబింబింపజేయాలా. ఈనాడు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ మాట్లాడుతున్నమాట, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయక అంటున్నాడు. ఈనాడు దేవుని సంఘంలో ఎందుకు మాట్లాడకు అని అంటున్నాడు. ఆ దినాల్లో ప్రసంగి మాట్లాడుతున్నమాట. ఎవరంటే దేవుడు ఆయనకు బయలుపరిచి జ్ఞాని అయిన ప్రసంగి మాట్లాడుతున్నమాట. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఇట్లాంటి గొడవలు, ఈనాడున్న గొడవలు ఉంటాయనే ఉద్దేశము దేవునికి ఆనాడే తెలుసు కాబట్టి, ఎందుకంటే ఆయన సర్వం ఎరిగిన వాడు. అదే ఉద్దేశంతో సొలొమోను ద్వారా ఈ జ్ఞానయుక్తమైన మాటలు నీకు నాకు సంఘంలో ఉన్న వారికి ఇచ్చినాడు. మనం ఎలా సంఘంలో నువ్వు ఏ సంఘం అన్నా తీసుకో, సార్వత్రిక సంఘము, అది ఏ డినామినేషన్ అయినా సరే, డినామినేషన్ ఏమి, ఇతరమైన సావాసాలేమి, వేరే ప్రతి సావాసంలో ప్రతి సంఘంలో కూడా గొడవలతో సంఘాలు నడుస్తున్నాయి. ఇది నిజం, మనం ఎవరేమన్నా ఒప్పుకోవాల్సింది. ప్రతి సంఘంలో ఏదో ఒక రకమైన గొడవలు, ఏదో ఒక రకమైన అసూయలు, ఏదో రకమైన ఆయాసకరమైన పరిస్థితుల గుండా సంఘం సాగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు అనే మాట ఏంటంటే, దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడేటప్పుడు అనాలోచనగా మాట్లాడకు. అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాం. ఇలా నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు లేకపోతే బాగుండు అంటే నువ్వు లేకపోతే బాగుండు, నువ్వే చేస్తావా నేనే చేస్తా, నాకు చేస్తుంది అంటే నాకు చేస్తుంది. అబ్బా, ఇదంతా అధికారమును లేకుంటే పేరు వచ్చేదాన్ని చూపించుకుంటున్నాం. యేసు ప్రభువును మన రక్షకుడు అంగీకరించినాక యేసుక్రీస్తు ప్రభు క్రియలు మనలో ఉండాలి. యేసు ప్రభు ఏమన్నాడు? తను తాను తగ్గించుకో అని చెప్పినాడు. ఇంకో స్థలంలో ఆయన ఏం చేసినాడు? శిష్యుల పాదాలు కడిగినాడు. అంటే ఆయన ఎంత దీనత్వంలోనికి, తగ్గింపులోనికి వచ్చినాడు. మనం ఎట్లున్నాం? మనం తగ్గింపులో, దీనత్వంలో లేకుండా యేసు ప్రభు పిల్లలమని చెప్పుకొని దేవుని సంఘంలో మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అది చేస్తుండొచ్చు. దాని వలన ఏ ప్రజలకు క్షేమం ఉండదు, మనకు క్షేమం ఉండదు, దేవుని నామానికి అవమానం తప్ప. ఉదయకాలం దేవుని యొక్క వాక్య విలువలో మనం ఏం చేయాలంటే మన నోరు కాసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన మాటకే మనం ప్రాధాన్యం ఇవ్వాలి, ఆయన చిత్తానికే మనం ప్రాధాన్యం ఇవ్వాలి. నా ఆలోచన ఇట్లా, నేను ఇట్లా అనుకున్నా కాదు. దేవుని వాక్యం ఏంది, దేవుని కట్టడేంది, అది మాత్రమే మాట్లాడాలి. దేవుని యొక్క చిత్తము ఈ విషయంలో ఇట్లుంది. మన దగ్గరకు వచ్చిన ప్రతి పరిస్థితిలో, సంఘంలో ఉండని, కుటుంబంలో ఉండని, వ్యక్తిగత ఆ సమయంలో ఏమనాలి? ఇది బైబిల్ ప్రకారం అయితే ఇది, ఇంకా వేరేది ఏదైనా చేయొద్దు, మనం బైబిల్ ప్రకారం చేద్దాం అనేటట్టు ఉన్నామా? ఉంటే మన జీవితాలు దేవుని వలన ఆశీర్వదింపబడతాయి. లేకుంటే ఈరోజు సరి చేసుకుందాం, మన మాటలు తగ్గించుకుందాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసు ప్రభువు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. నీ సన్నిధి కాంతిలో మేము జాగ్రత్తగా నడుచుటకు, మా మాటలు తక్కువగా ఉంచుకున్నటకు, నీ వాక్కు విని దాని ప్రకారం జీవించుట కృపనీయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.